వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో మనం మాట్లాడుకుంటున్నాం హై ఫైబర్ డైట్ గురించి. సో ఈరోజు సప్పర్ టైం, సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో హై ఫైబర్ డైట్లో సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ అలాగే చాలామందికి ఎక్కువ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు బ్లోటింగ్ వచ్చి కొంచెం ఇండైజెషన్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే యాక్చువల్లీ వెజిటబుల్స్ అవి ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ రిచ్ ఫుడ్స్, కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది అంటారు. బట్ కొంతమందికి ఏంటంటే అది కూడా కొంచెం స్టమక్ ఇష్యూస్ తెస్తుంది. సో అలాంటి వాళ్ళు ఎలా డీల్ చేయాలి? సో ఎక్కువ ఫైబర్ తీసుకుంటే బ్లోటింగ్ అండ్ గ్యాస్ రావడము, అలాగే కాన్స్టిపేషన్ రావడం ఇది కూడా పాసిబిలిటీనే. ఎందుకంటే అప్పటి వరకు డైజెస్టివ్ సిస్టమ్కి ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, అంటే కొద్ది మొత్తంలో మాత్రమే ఆ పీచు పదార్థాలు అలవాటు ఉంటుంది. సో సడన్గా ఎక్కడో చదివాం కాబట్టి లేదా ఎక్కడో విన్నాం కాబట్టి సడన్గా ఎక్కువ క్వాంటిటీలో ఫైబర్ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఈ ఎక్స్ట్రా ఫైబర్ అది కూడా లోపల గట్ మైక్రోబ్స్ ఫర్మెంట్ చేయటం మూలాన జనరలీ ఇలా గ్యాస్ ఫార్మేషన్ అది జరుగుతుంది. అండ్ ఆ తీసుకునేటువంటి ఫైబర్ క్వాంటిటీకి తగ్గట్టుగా నీళ్లు తాగకపోతే, ఆ లిక్విడ్స్ తీసుకోకపోతే కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటూ ఉన్నా సరే అక్కడి నుంచి సడన్గా ఏదో కొత్త రకమైన లైఫ్ స్టైల్కో లేకపోతే కొత్త రకమైనటువంటి ఈటింగ్ హ్యాబిట్స్కో మారిపోవడం కాకుండా ఒక చేంజ్ అనేది గ్రాడ్యువల్గా చేసుకున్నట్టయితే కనుక మన బాడీ కూడా ఆ అలవాటు పడేందుకు టైం ఉంటుంది. కాబట్టి ఈ బ్లోటింగ్ సమస్య కానీ, కడుపులో నొప్పిగా అనిపించడము, గ్యాస్ ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. అండ్ కాన్స్టిపేషన్ విషయానికి వస్తే వాటర్ ఇంటేక్ డెఫినెట్లీ పెంచుకోవాలి. మీరు ఫైబర్ ఇంటేక్ పెంచుతున్నట్టయితే కనుక దానికి తగ్గట్టుగానే కనీసం ఎక్స్ట్రా ఒక 1 లీటర్ అయినా సరే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, కొంతమంది వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని తక్కువగా తీసుకొని గ్రెయిన్స్, పల్సెస్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటారు. అందులో కూడా కొంత ఫైబర్ ఉంది కదా, పొట్టుతో తీసుకుంటే అనుకుంటారు. అలాంటి ఫైబర్ మంచిదంటారా? వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ నుంచి వచ్చిన ఫైబర్ మంచిదా? సాధారణంగా గ్రెయిన్స్ నుంచి వచ్చేటువంటి ఫైబర్ మోస్ట్లీ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అలాగే ఫ్రూట్స్లో కూడా పెక్టిన్ అనేటువంటి సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. బట్ వెజిటబుల్స్ ఆ పైన స్కిన్లో కానీ, పీల్లో కానీ, అండ్ ఈవెన్ గ్రెయిన్స్ కానీ, పల్సెస్ కానీ పైన ఉండే పొట్టులో, వీటన్నిటిలోనేమో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో మన శరీరానికి రెండు అవసరం కాబట్టి ఏదో ఒకటి తీసుకుంటే సరిపోదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బదులుగా మీరు గ్రెయిన్స్ అండ్ పల్సెస్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ కుదరదు. ఎందుకంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కేవలం మనకి ఫైబర్ని మాత్రమే కాకుండా చాలా పాలిఫినాల్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నిటిని కూడా అందిస్తాయి. కాబట్టి బ్యాలెన్స్ డైట్ అంటే ఖచ్చితంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా అందులో ప్లేస్ ఉండాలి. చాలా మంది వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లోని ఫైబర్ ఉందని తెలిసినా కొంచెం హ్యూజ్గా ఉండేవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బనానా, పపాయ, పంప్కిన్ ఇలాంటివి ఆ సైజ్ చూసి అవి తింటే లావ్ అయిపోతాము అనుకుంటారు. సో అలాంటివి ఎంత క్వాంటిటీలో ఎలా తీసుకోవాలి? సో ఆ వెజిటబుల్ కానీ ఫ్రూట్ కానీ దాని సైజ్ని బట్టి దాని ఎఫెక్ట్ ఉండదండి మన బాడీ మీద. దాంట్లో ఉండేటువంటి కాంపోజిషన్ని బట్టి ఎటువంటి న్యూట్రియంట్స్ ఉన్నాయి అండ్ మనం ఏ పోర్షన్లో తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అవ్వడానికి రైస్ గ్రెయిన్ చిన్నగానే ఉన్నా కానీ అవసరమైన దానికంటే ఎక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకుంటే కూడా లావ్ అవుతాము. అలాగే ఎక్కువ క్వాంటిటీలో బనానాస్, అంటే రోజు ఒక ఆల్రెడీ తీసుకునే ఫుడ్కి ఎక్స్ట్రాగా ఒక 1/2 డజన్ బనానాస్ తీసుకుంటే లావ్ అవుతాము. సో అలా అని కేవలం రైస్ మూలాన్ని లావ్ అవుతున్నామనో, బనానాస్ మూలాన్ని లావ్ అవుతున్నామనో, లేకపోతే పంకిన్ మూలాన్ని లావ్ అవుతున్నామనో కాదు. వెయిట్ పెరగడానికి కారణం ఏంటంటే మన శరీరం ఉపయోగించుకునే క్యాలరీస్కి మనం లోపలికి తీసుకునేటువంటి క్యాలరీస్కి తేడా ఉంది అని. అంటే మనము ఎక్స్పెండ్ చేసే క్యాలరీస్, అంటే మనము స్పెండ్ చేసేటువంటి ఎనర్జీ లెవెల్స్, మనం ఆహారం ద్వారా తీసుకునేటువంటి క్యాలరీస్ ఈక్వల్గా ఉన్నప్పుడే వెయిట్ మెయింటైన్ అవుతాము. అండ్ తీసుకున్న దానికంటే కొంచెం ఎక్కువ శ్రమ పడితే బరువు తగ్గుతాము. సో ఇలా తీసుకునేటప్పుడు ఆ బ్యాలెన్స్ డైట్ ద్వారా మనం ఈ అవసరమైనటువంటి క్యాలరీస్ తీసుకుంటే బెటర్. ఆ బ్యాలెన్స్ డైట్లో అన్ని రకాల ఫ్రూట్స్కి, వెజిటబుల్స్కి ప్లేస్ ఉంటుంది. సో ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి అండ్ మైండ్లెస్గా తినడము, టైం టు టైం ఒక స్ట్రక్చర్ అనేది లేకుండా ఏ టైంలో అంటే ఆ టైంలో తినడము, అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ నైట్ టైం ఎక్కువ ఫుడ్ తీసుకోవడము, ఇట్లాంటి వాటి మూలాన వెయిట్ పెరుగుతారు తప్ప జనరలీ ఒక్క స్పెసిఫిక్ ఫుడ్ ఐటెం తీసుకుంటే, అంటే ఎస్పెషలీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే అయితే బరువు పెరగరు. పంకిన్ కానీ, పపాయ కానీ, బనానా కానీ ఇట్లాంటి వాటికి ఏ క్వాంటిటీలో అంటే ఓవరాల్గా పర్ డే 250 to 300 grams ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. సో ఆ వెజిటబుల్స్లో పంకిన్ కూడా
ఆ 250 to 300 గ్రామ్స్లో ఎంత మీరు తీసుకోగలిగితే అంత ఒక పార్ట్ పంకిన్ తీసుకోవచ్చు. ద సేమ్ వే ఫ్రూట్స్కి వచ్చేప్పటికి 150 to 200 గ్రామ్స్ తీసుకోవచ్చు ఆన్ యావరేజ్. సో 150 to 100 గ్రామ్స్లో మీరు ఎన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోగలిగితే అన్ని అట్లా తీసుకోవచ్చు. అంతేగాని ఏదైనా మీల్ స్కిప్ చేసి ఒక 1/2 kg ఫ్రూట్సో లేకపోతే ఒక 1 kg వెజిటబుల్స్ తీసేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది ఆర్ అది ఒక హెల్తీ డయట్ అని మాత్రం అనుకోకూడదు. అండ్ సప్పర్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఫైబర్ రిచ్ డైట్ అనగానే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న ఫుడ్స్ని ప్లాన్ చేసుకోవాలి అండ్ అలాగే ఏం తీసుకోకూడదు? సో సప్పర్ ప్లాన్ చేసుకునేటప్పుడు హై ఫైబర్ డయట్లో కూడా జనరలీ మనము సాలెడ్ కంటే కూడా సూప్ ఫామ్ ఇస్ బెటర్ ఆప్షన్ అండి సప్పర్స్కి వచ్చేప్పటికి. ఎందుకంటే సాలెడ్స్ అవి మనం ఎక్కువసేపు చూ చేసి తినాల్సిన అవసరం మాత్రమే కాకుండా మన డైజెస్టివ్ సిస్టంలో కూడా ఎక్కువసేపు ఉంటాయి. సో సాలెడ్స్ లాంటివి మీరు ఉదయం తీసుకున్నట్టయితే కనుక వాటికి డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం ఉంటుంది, సరిపోతుంది కూడా. అదే బెడ్ టైంకి ఒక 2 hours ముందు సప్పర్ తీసుకునేటప్పుడు హెవీ సాలెడ్ లాంటివి తీసుకుంటే పడుకునే టైంకి కూడా స్టమక్ ఫుల్గా అనిపించవచ్చు. ఎందుకంటే అది ఇంకా స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి కూడా చేరలేదు కాబట్టి. సో వీలున్నంత వరకు హెవీ మీల్స్ రెస్ట్రిక్ట్ చేయడం, అంటే వాల్యూమ్ సైజ్లో కూడా, అంటే అవడానికి సాలెడ్స్లో క్యాలరీస్ తక్కువే ఉన్నప్పటికీ పోర్షన్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది సాలెడ్స్ జనరలీ. సో ఈ పోర్షన్ సైజ్ మరీ ఎక్కువగా లేకుండా కొంత అమౌంట్ ఆఫ్ సూప్, అట్లాగే కొంత న్యూట్రిషనలీ రిచ్ ఫుడ్స్. సాలెడ్స్ న్యూట్రిషనలీ రిచ్, కానీ ఒక సింగిల్ పాట్ మీల్స్ లైక్ కొంత పాస్తా కానీ లేదా కొంచెం రైస్ కానీ రోటీ కానీ ఇట్లా దీంతోపాటు కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండేటువంటి కర్రీ ఏదైనా, గింజలతో చేసిన కూర కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, వారం అంతా కూడా సప్పని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియచేయండి. వెయిట్ లాస్ కోసం హై ఫైబర్ డయట్ని సప్పర్లో ఎలా తీసుకోవాలో చాట్ రూపంలో చూద్దాం. సోమవారం మష్రూమ్ క్యాబేజ్ సూప్, మిక్స్డ్ వెజిటబుల్ నూడిల్స్. మంగళవారం గ్రీన్ ఆనియన్ గార్లిక్ సూప్, మిల్లెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్. బుధవారం పాలకూర సూప్, కినువా కిచడీ. గురువారం బీట్రూట్ టొమాటో సూప్, పాలక్ టోఫు, మల్టీగ్రెయిన్ రోటీ. శుక్రవారం కాలీఫ్లవర్ సూప్, ఓట్స్ మీల్ మేకర్ పులావ్. శనివారం గ్రీన్ పీస్ సూప్, ముల్లంగి పరాఠా. ఆదివారం పంప్కిన్ క్యాప్సికమ్ సూప్, బ్రాకలీ బేబీకార్న్ పాస్తా. వెయిట్ లాస్ డైట్లో హై ఫైబర్ రిచ్ సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి వారం అంతా అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చాట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం బ్రాకలీ బేబీకార్న్ పాస్తా, పంప్కిన్ క్యాప్సికమ్ సూప్ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ బేబీకార్న్ పాస్తాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో బ్రోకలీ బేబీకార్న్ పాస్తా ఫ్యాన్సీగా తినాలి, కొంచెం లేటెస్ట్ ఫుడ్స్ తినాలి అనుకునే వాళ్ళకి ఇది సప్పర్కి చాలా బాగుంటుంది. కానీ ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది, పాస్తా అనగానే అగైన్ వెయిట్ పుట్ ఆన్ అవుతామేమో అని. సో పాస్తాలో రకరకాలు ఉంటాయి కదా, వీట్ పాస్తా. సో ఏ పాస్తా తినొచ్చు, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? ఈ మధ్య కాలంలో మనకి యాక్చువల్లీ పాస్తాలో వెరైటీ ఇంకా పెరిగింది కూడా అండి. మిల్లెట్ బేస్డ్ పాస్తాస్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో హోల్ వీట్తో చేసినటువంటిది హోల్ గ్రెయిన్ పాస్తా, అట్లాగే మిల్లెట్ పాస్తా మనం చూస్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఇవి కానట్టయితే కనుక యూజువలీ అదర్ పాస్తా, వైట్ పాస్తాస్ అన్నీ కూడా ఎక్కువ అమౌంట్ మైదా కూడా ఉంటుంది కాబట్టి అవి కొంత అవాయిడ్ చేసుకొని హోల్ గ్రెయిన్ లేదా హోల్ వీట్ బేస్డ్ పాస్తాస్ని, మిల్లెట్ బేస్డ్ పాస్తాస్ని చూస్ చేసుకుంటే బెటర్. ప్లస్ మనము పాస్తా తింటే వెయిట్ పెరుగుతారు అనేది అపోహ. అగైన్ పాస్తా తింటే దాన్ని ఎలా తింటున్నారు, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద పాస్తా డిషెస్ ఏంటంటే అది కూడా మనం బయట నుంచి ఆర్డర్ చేసుకున్నప్పుడు దాంట్లో చీజ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో రెగ్యులర్గా పాస్తా తినే వాళ్ళు ఏంటంటే తెలియకుండానే ఆ ఎక్కువ చీజ్ తీసుకోవటం ద్వారా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి కాబట్టి సో పాస్తా అనేది రెగ్యులర్గా తీసుకుంటే వెయిట్ పెరుగుతారు అని అనుకుంటారు. బట్ అదే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే చీజ్ వేసుకోకుండాను, అలాగే లేకపోతే చాలా తక్కువ క్వాంటిటీలో చీజ్ వేసుకుని పాస్తా లిమిటెడ్ పోర్షన్లో వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుని అండ్ ఫ్యాట్ తక్కువ ఉండేటువంటి పాస్తా సాసెస్ తయారు చేసుకుని ఇలా రకరకాలుగా లో క్యాలరీ పాస్తాను కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ పాస్తా మనం మంచి లో క్యాలరీ అండ్ హై ఇన్ ఫైబర్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. బేబీకార్న్ కానీ బ్రాకలీ కానీ, పర్టికులర్లీ బ్రాకలీలో మనకి విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ద ఫైబర్. అండ్ బేబీకార్న్ విషయానికి వస్తే నార్మల్ స్వీట్ కార్న్తో కంపేర్ చేస్తే దీంట్లో క్యాలరీస్ కూడా తక్కువగానే ఉంటాయి
అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటమే కాకుండా మినరల్స్, విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి న్యూట్రియంట్స్ రిచ్ ఫుడ్ మనం న్యూట్రియంట్ రిచ్ కాంపోనెంట్స్ అనేది యాడ్ చేసి పాస్తా తయారు చేసుకున్నట్టయితే కనుక లో క్యాలరీసే కాకుండా హై ఫైబర్ అండ్ హై న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. బ్రోకలీ బేబీకార్న్ పాస్తాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పంప్కిన్ క్యాప్సికమ్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పంప్కిన్ క్యాప్సికమ్ సూప్ సప్పర్కి పెట్టారు. సో చూస్తేనే తెలిసిపోతున్నాయి ఫైబర్ రిచ్ అని. సో ఫైబరే కాకుండా వీటి వల్ల ఎటువంటి ఉపయోగాలు? వీటిలో రిలేటివ్లీ ఫైబర్ రిచ్ అంటే చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుందని చెప్పలేమండి. కంపేర్ టు అదర్ వెజిటబుల్స్ పంప్కిన్లో ఇన్ఫ్యాక్ట్ కొంచెం తక్కువే ఉంటుంది. అయితే ఈ పర్టిక్యులర్ రెసిపీలో ఫైబర్ ఎక్కువ ఉండేందుకు ఛాన్స్ ఎందుకు ఉంటుందంటే నార్మలీ గుమ్మడికాయ వండేటప్పుడు పైన చెక్కు తీసేస్తారు. మనం సూప్గా చేసుకునేటప్పుడు గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి చెక్కుతో పాటుగా ఇందులో వేసుకుంటున్నాం. సో మనకి అక్కడ నుంచి కూడా ఫైబర్ వస్తుంది. ప్లస్ పంప్కిన్లో మనకి కేవలం ఫైబరే కాకుండా విటమిన్ ఏ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ మేనేజ్మెంట్కి మాత్రమే కాకుండా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండటానికి, అట్లాగే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటానికి కూడా పంప్కిన్ లేదా గుమ్మడికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన రెడ్ క్యాప్సికమ్ తీసుకుంటే దీంతో పాటు కాంబినేషన్గా జనరలీ ఏ క్యాప్సికమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ రెడ్ క్యాప్సికమ్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ ఎక్కువ ఉండడం మాత్రమే కాకుండా పాలిఫినాల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. యాంటీ క్యాన్సరస్ అండ్ యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇట్ మేక్స్ అ వెరీ హెల్తీ డిష్ అన్నమాట. ఓకే, సో సూప్స్ అనగానే మనం సప్పర్కి ఇలా పంప్కిన్ అండ్ క్యాప్సికమే కాకుండా ఇంకేమైనా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చా? ఇదే సూప్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పాలకూర యాడ్ చేసుకోవచ్చు, బేసిల్ లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఫ్లేవర్ ప్రొఫైల్ని బట్టి మనం రకరకాల వెజిటబుల్స్తో మనం సూప్స్ తయారు చేసుకోవచ్చు. పంప్కిన్ క్యాప్సికమ్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లారీ. మిత్ర ఇలా అడుగుతున్నారు, మా ఇంట్లో బనానాస్ డిఫరెంట్గా తెచ్చుకుంటాం, చిన్నవి పెద్దవి అండ్ రెడ్ కలర్లో కూడా ఉంటాయి. వీటిలో ఏది తీసుకుంటే హెల్త్కి మంచిది అండ్ ఎందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి తెలియచేయండి. హలో మిత్ర గారు, బనానా సైజ్ని బట్టి మనకి క్యాలరీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బనానాస్లో చాలా వరకు న్యూట్రియంట్స్ సిమిలర్గా ఉన్నా కానీ చిన్నపాటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఏది హెల్తీ అనే దానికంటే కూడా మనకి సీజనల్గా లోకల్గా ఏది దొరుకుతుందో అది తీసుకుంటేనే మనకి న్యూట్రియంట్స్ ఎక్కువగా వస్తాయి అండ్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్లస్ క్యాలరీస్ విషయానికి వస్తే ఏ బనానా అయినా సరే 80 to 100 grams లోపల మాత్రమే కన్స్యూమ్ చేస్తే బెటర్. మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ బేబీకార్న్ పాస్తా. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, హై ఫైబర్ డైట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. సో ఈ రెసిపీలో ఏంటంటే మనం ఫైబర్ కోసం ఇక్కడ బ్రోకలీ యాడ్ చేసుకుంటున్నాం. బ్రోకలీలోని ఫైబర్తో పాటు చక్కటి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. బ్రోకలీ నుంచి వచ్చే ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో అది చాలా మందికి నచ్చదు. అది పోవాలి అంటే ఇలా లైట్గా మనం ఆయిల్లో సాటే చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే బేబీకార్న్, స్వీట్ కార్న్తో కంపేర్ చేస్తే బేబీకార్న్లో మనకి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మనం వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వీట్ కార్న్కి బదులుగా ఇలా బేబీకార్న్ తీసుకోవడం బెటర్. దీన్ని కూడా లైట్గా సాటే చేసుకుందాం. సో వెల్లుల్లి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం పాస్తా యాడ్ చేసుకుంటున్నాం. పాస్తాలో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. హోల్ వీట్ పాస్తా అయితే ఆల్వేస్ బెటర్, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది, కాస్త ప్రోటీన్ కూడా మనకి ఈ హోల్ వీట్ వల్ల లభిస్తుంది. పాస్తా ఫ్యాన్సీగా ఉంటుంది, బాగుంటుంది కాబట్టి మరి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా లిమిటెడ్గా తీసుకోవాలి. సరిపడేంత ఉప్పు, కాస్త మిరియాల పొడి అండ్ అలాగే ఇటాలియన్ సీజనింగ్ వేసుకుందాం.
చూసారు కదా, ఇలాంటి పాస్తా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎర్లీగా 7 o'clock కల్లా డిన్నర్ సప్పర్ని ఫినిష్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి హెల్దీ పాస్తాని ప్రిపేర్ చేసుకోండి. వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి హై ఫైబర్ ఉంటుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. చాలామంది ఫ్యాన్సీ ఫుడ్స్ని ఎక్కువగా ఇష్టపడతారు, ఇటాలియన్ ఫుడ్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో అదే ఇటాలియన్ ఫుడ్స్ని మనం హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. అందుకే పాస్తాని మనం ఇలా ఎక్కువ వెజిటబుల్స్తో తీసుకుంటాం. మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాస్తా క్వాంటిటీ తక్కువగా తీసుకొని వెజిటబుల్స్ ఎక్కువగా ప్లాన్ చేసుకోండి. బ్రోకోలీ బేబీకార్న్ పాస్తా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ పంప్కిన్ క్యాప్సికమ్ సూప్. పంప్కిన్ క్యాప్సికమ్ సూప్ ఇది కూడా మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. హై ఫైబర్ డైట్గా కూడా మనకి ఈ రెసిపీ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ రెసిపీ మనం ఆలివ్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎటువంటి రెసిపీ ప్లాన్ చేసుకోవాలనుకుంటారు. ఈ రెసిపీ చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ సూప్ కాబట్టి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. లో క్యాలరీ వెజిటబుల్స్ని యూజ్ చేస్తున్నాము. అండ్ అలాగే మనకి చక్కటి ఫైబర్ కూడా ఈ రెసిపీ వల్ల లభిస్తుంది. సో కొంచెం మనకి ఇలా ఆయిల్ వేడెక్కాక లైట్గా ఇలా ఉల్లిపాయల్ని వేయించుకుందాం. అలాగే క్యాప్సికమ్, వైటమిన్ ఏ, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, లాట్ ఆఫ్ ఫైబర్, లో క్యాలరీ వెజిటబుల్ వేసేసుకుందాం. సో ఈ రెండు కొంచెం ఫ్రై చేసుకొని మనం ఈ సూప్కి పంప్కిన్ యూజ్ చేస్తున్నాం. పంప్కిన్లో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఫైబర్ ఉంటుంది. కానీ దీన్ని మనం బాయిల్ చేసుకున్నాం కదా, ప్యూరీ లాగా తయారు చేసుకున్నాం. అప్పుడు సూప్కి కూడా థిక్నెస్ వస్తుంది. దీంతో పాటు నేను టొమాటో కూడా వేసేసుకుంటున్నాను. చక్కటి ఫైబర్ అండ్ వైటమిన్ సి. సో అవి ఫ్రై అయ్యేలోపు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇవి లైట్గా సాటే చేసుకున్న తర్వాత మనం ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్న పంప్కిన్ అండ్ టొమాటో వేసేసుకున్నాం. కొంచెం ఇది కూడా ఫ్రై చేసుకుందాం. కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కాస్త ఉప్పు అండ్ మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ మనం కొంచెం బేసిల్ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాం. సూప్ థిక్నెస్ కోసం మనం ఆర్టిఫిషియల్గా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కార్న్ స్టార్చ్ లాంటివి కానీ లేకపోతే టామరిన్ పేస్ట్ అలా ఏమీ యాడ్ చేయకుండా ఏదైనా చక్కటి వెజిటబుల్ని ఇలా ప్యూరీ లాగా చేసుకుంటే కూడా మనకి సూప్ థిక్నెస్కి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే అడిషనల్ ఫైబర్ అన్నది కూడా మనకి ఆ పర్టికులర్ వెజిటబుల్ వల్ల లభిస్తుంది. సో సూప్ కదా, కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఈ సూప్ బాగా బాయిల్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో మన సూప్ ఎంతవరకు బాయిల్ అయిందో చూద్దాం. సో థిక్గా మనకి చక్కగా వచ్చేసింది సూప్.
సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందాం. పంప్కిన్ క్యాప్సికమ్ సూప్ రెడీ అయిపోయింది. బ్రోకలీ బేబీకార్న్ పాస్తా అలాగే పంప్కిన్ క్యాప్సికమ్ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బ్రోకలీ బేబీకార్న్ పాస్తాకి కావలసిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, బేబీకార్న్ 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, వెల్లుల్లి తరుగు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/4 టీ స్పూన్, పాస్తా 1 కప్పు, ఇటాలియన్ సీజనింగ్ 1 టీ స్పూన్. బ్రోకలీ బేబీకార్న్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బ్రోకలీ తురుము, బేబీకార్న్, వెల్లుల్లి, ఉడికించిన పాస్తా వేయించుకొని తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ఇటాలియన్ సీజనింగ్ వేసి బాగా సాటే చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ బేబీకార్న్ పాస్తా రెడీ. పంప్కిన్ క్యాప్సికమ్ సూప్ కి కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బేసిల్ లీవ్స్ కొద్దిగా, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు. పంప్కిన్ క్యాప్సికమ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ వేసి వేయించి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని పాన్లో వేసి కాస్త సాటే చేసుకొని మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, బేసిల్ ఆకులు వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంప్కిన్ క్యాప్సికమ్ సూప్ రెడీ. ప్రణవ్ ఇలా అడుగుతున్నారు, బెండకాయలు తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా వస్తాయా తెలియచేయండి. హలో ప్రణవ్ గారు, జనరలీ వెజిటబుల్స్ తీసుకోవడం మూలాన ఆర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి రావు. అండ్ కొన్ని రకాల వెజిటబుల్స్ అయితే ఇన్ఫ్యాక్ట్ హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. హెల్దీ డయట్ అంటే అన్ని ఫుడ్ గ్రూప్స్ నుంచి అన్ని పోర్షన్స్ ఇంక్లూడ్ చేసుకున్నటువంటి డయట్ తీసుకున్నట్టయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా చూసుకోవచ్చు. ఇవాళ మన టీం మీల్ ప్లాన్లో మేము మీ అందరికీ పరిచయం చేస్తున్నాం హై ఫైబర్ రిచ్ ఉన్న 2 సప్పర్ రెసిపీస్. సో వెయిట్ లాస్ డైట్ చేయాలనుకున్న వాళ్ళు, హై ఫైబర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి చక్కటి బ్రోకలీ బేబీకార్న్ పాస్తా ప్లాన్ చేసుకోవచ్చు. సప్పర్కి బ్రోకలీ బేబీకార్న్ రెండిట్లో కూడా హై ఫైబర్ ఉంటుంది, చక్కటి వైటమిన్స్ ఉంటాయి. పాస్తా హోల్ వీట్ తీసుకొని క్వాంటిటీ తక్కువ తీసుకొని వెజిటబుల్స్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకున్నట్టుగా అయితే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా అందుతుంది. అండ్ అలాగే సూప్ ప్లాన్ చేసుకున్నాం, పంప్కిన్ని మనం బాయిల్ చేసి పేస్ట్ చేసుకున్నాం. సో ఇలా ప్యూరీ ఫామ్లో తీసుకుంటే కూడా మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైబర్ రిచ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా టొమాటోస్ యాడ్ చేసుకున్నాము. అండ్ ఇలాంటి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నట్టుగా అయితే సప్పర్కి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. సో ఎప్పుడు కూడా సప్పర్ని ఎర్లీగా ప్లాన్ చేసుకోండి, అంటే 7 o'clock కల్లా ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ సూప్లో మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాం. అగైన్ వైటమిన్ సి, వైటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అన్నీ అధికంగా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ కాంబినేషన్ని మీరు ట్రై చేయండి. చూసారు కదా, ఈ వారం అంతా వెయిట్ లాస్ డైట్లో హై ఫైబర్ రిచ్ ఉన్న రెసిపీస్ని పరిచయం చేసాం. సో హై ఫైబర్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు ట్రై చేయండి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి. నెక్స్ట్ వీక్ అమృతంలో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.